భయం ఉందా? ఆయన సేవించడానికి వచ్చినాము భయపడి దేవుని సేవించాలనుకుంటున్నామా? ప్రభువారు మోసే నా ప్రజలను సేవించినప్పుడు ఏమి సేవించ తెలుసా? నాకు భయపడి ఇంతమంది చూసి భయం చెప్పండి. భయము లేదు, భయం లేదు అని కనబడుతున్నా. యాకోబు దేవుని యొక్క సన్నిధికి అని ఆలోచించి భయపడ్డాడంట. భయపడిన వాడికి కనబడ్డాడు యాకోబు. ప్రవక్త యేసయ్య సోయగా భయపడ్డాడంట. ఇది దేవుని యొక్క సన్నిధి, గడపు పునాదులు కదలబడుచున్నామని భయపడిన వాడికి కనబడ్డాడు జీవితంలో. ఈరోజు దేవుడికి భయపడుతున్నావు నీవు. ఈరోజు దేవుడు అంటే నువ్వు భయపడాలి. యవనస్తులారా మరి ముఖ్యముగా మీరు భయపడిన వాళ్ళు ఉండాలి. నేటి దినంలో చాలా మంది యవనస్తులకు భయం లేని పరిస్థితి. హెచ్చరికగా జీవించే జీవితం, సంపాదించుకుంటున్నాను అనే జీవితం. చాలా మంది నాకు వయసు వచ్చేసింది, నేనేమైపోయాను, మ్యాచ్ అయిపోయాను, నా ఇష్టానుసారం జీవిస్తాను, ఇష్టానుసారం బ్రతుకుతానని చాలా మంది యవనస్తులు ఆలోచించే పరిస్థితి. నరకము సిద్ధమై జ్ఞాపకం చేసుకోవాలి. అవుతుందా? నువ్వు అయిపోయావు మ్యాచరే. నువ్వు మ్యాచ్ అయిపోయినా ఏదైపోయినా దేవుని యొక్క ప్రేమ లేక జీవితాన్ని కొనసాగించబట్టే ఏముంది? నరకము కాచుకొని ఉంది. జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఈరోజు దేవునికి భయపడడం నేర్చుకోవాలి. నువ్వు దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే, నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చాలంటే నువ్వు దేవుణ్ణి సేవించాలి. ఎలాగంటే కుటుంబం సైతము వచ్చిన నీవు దేవుణ్ణి భయపడి సేవించాలంట. మూఢనటుల వల్ల దేవుని లేఖలను జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశ గ్రంథం 1వ అధ్యాయం 20వ వాక్యంలో మాటలు జ్ఞాపకం చేస్తాడు. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి అత్తుకొని ఏం చేయాలి? నీవు ఏం చేయాలి? దేవుని సేవించిన వాడు దేవుని అత్తుకున్నవాని ఉండాలి. అత్తుకోవడం అంటే కౌగులించుకొని ఉంటాడు. 15వ అధ్యాయం అంటాడు యోహాను సువార్తలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మనం ఏమేమో చేయగలిగి ఉన్నాం. దేవుని సేవించే నీవు నేను ప్రతి ఒక్కరమంట ఆయనతో అత్తుకున్నామని ఉందా? ఈరోజు ప్రార్థనకు వస్తుంటే నీ ఆలోచన ఎక్కడో ఉంటాయి. నువ్వు ప్రార్థనకు వస్తుంటా కానీ వెనక చూస్తుంటా, ముందు చూస్తుంటా, పక్కకు చూస్తుంటా. నీ కళ్ళు చూసి ఎక్కడ ఉంది? ఎక్కడ నీ కళ్ళు చూసి? నువ్వు ప్రార్థనకు వస్తుంటా కానీ వెనక ముందు ఇంట్లో చూస్తుంటావు. దేవుని మీద చూస్తుందా? దేవుని అత్తుకున్న పరిస్థితి ఉందా? చాలా ఫోన్ తీసుకొచ్చిన ఫోన్ మీదే దృష్టి. చాలా ఈరోజు నువ్వు దేని అత్తుకోవడానికి దేవుని సన్నిధికి వస్తున్నావు. ఒకలా కనిపించాలన్నా, నువ్వు వచ్చావని తెలుసుకోవాలన్నా కాదు. ఈరోజు దేవుని సన్నిధినంతా మనం అత్తుకున్నామని ఉండాలి. హల్లెలూయా. నువ్వు అత్తుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. నువ్వు అత్తుకున్నప్పుడు దేవుని దీవెన పొందుకుంటావు. దేవునితో అంతగట్టబడినప్పుడే నీ జీవితం అభివృద్ధిగా కనబడుతుంది. జ్ఞాపకం చేసుకున్నావు. కాబట్టి నువ్వు దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎలా దేవుని సేవించాలంటే కుటుంబం సైతం దేవుని సేవించాలి. కుటుంబం సైతం దేవుని సన్నిధికి నీవు దేవునికి భయపడాలి. ఆయనకు భయపడిన నీవంట దేవుణ్ణి అత్తుకున్నామని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని అత్తుకొని సేవించిన వాడంట సామెతలో అంటాడు, మొదటి గ్రంథములో 12వ అధ్యాయం 24వ వచనంలో మాటలు జ్ఞాపకం చేస్తాడు. సామెత గారి పేట మొదటి ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప కార్యం చేసినో